అసలు శ్రీరామనవమి ఎందుకు చేసుకుంటాం? దాని వెనుకున్న కథ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఏటా చైత్ర శుద్ధి నవమి రోజున భూమి మీద దేవతలు కూడా ఉత్సాహంగా వేచి చూస్తారు. ఎందుకంటే అదే రోజు ధర్మస్వరూపుడు శ్రీరాముడు జన్మించిన దినం. అదే రోజు సీతారాముల కళ్యాణ ఘట్టం. ప్రతి ఏటా భూమిని స్వర్గంగా మారుస్తుంది ఈ శ్రీరామనవమి. చీకటి చెదరగానే ఉదయపు తేజస్సు భూమిని చుట్టుముట్టుతుంది. అటువంటి సమయాన భూమాత భగవంతుని ఆశీర్వాదాన్ని కోరుతుంది. ఈ సంధ్యాకాలంలో భూమిపై పాపాలు పెరిగినప్పుడు, భూమి భరించలేక భారంగా మారినప్పుడు పరమాత్మ అవతరించాలని సంకల్పిస్తాడు. అయోధ్యలో దశరథ మహారాజు వృద్ధాప్యానికి వచ్చాడు. సంతానం లేక బాధపడుతూ ఉండగా వశిష్ఠ మహర్షి సలహాతో పుత్ర కామేష్టి యజ్ఞం నిర్వహించాడు. ఆ యజ్ఞంలో అగ్నిదేవుడిచ్చిన పాయసం తాగిన తర్వాత దశరథుని భార్యలకు 4 మహానుభావులు పుట్టారు. వారిలో మొదటివారు రాముడు, మిగిలిన 3 లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. వీళ్ళు శ్రీరామచంద్రమూర్తిని అనుసరించేవారు. రాముడు పరిపూర్ణత్వానికి ప్రతిరూపం, శాంతి స్వభావం, ధైర్యానికి మూలం, ధర్మానికి మార్గదర్శి. ఇంకోవైపు మిథిలారాజ్యం, ధర్మజ్ఞుడు, పాండిత్యపరుడు అయిన రాజా జనకుడు. అతడు ధర్మాన్నే జీవితంగా మలుచుకున్నవాడు. ఆయన భార్య సునైన ఒకసారి రుణముచ్చట తీర్చేందుకు యజ్ఞభూమిని దున్నుతున్న సమయంలో భూమిలో నుంచి ఒక శిశువు వెలుగులోకి వచ్చింది. ఆమె రూపం కమలంలా మృదువుగా, చంద్రకాంతిలా ప్రకాశవంతంగా ఉండేది. జనకుడు ఆశ్చర్యపోయి దివ్యమైన ఆ శిశువును తన కుమార్తెగా స్వీకరించాడు. భూమి నుండి జన్మించింది కాబట్టి ఆమెకు సీత అని పేరు పెట్టాడు. ఆమె భూమాత సాక్షిగా భగవత్ అనుగ్రహంగా పెరిగింది. విశ్వామిత్రుని ఆహ్వానం ధర్మ మార్గానికి పయనం. విశ్వామిత్ర మహర్షి తపస్సుకు భంగం కలిగిస్తున్న రాక్షసులను సంహరించేందుకు రామలక్ష్మణులను వెంటబెట్టుకొని అడవిలోకి వెళ్ళాడు. మార్గ మధ్యంలో ఎన్నో అద్భుత ఘటనలు చోటు చేసుకున్నాయి. తాటకి వధ, అహల్య శాప విమోచనం, ఇలా చాలా జరిగాయి. తర్వాత మహర్షి వారిని మిథిలా నగరానికి తీసుకెళ్లాడు. అక్కడ అప్పటికే సీతా స్వయంవరం నిశ్చయించాడు జనకుడు. ఆయన ఒక ప్రమాణం చేశాడు. ఈ శివధనస్సును ఎవరు ఎత్తగలరో వారే నా కుమార్తెకు వరుడు. ఈ వార్త రాజరాజాలకి వ్యాపించింది. వేలల్లో రాజులు, మహారథులు ప్రయత్నించారు. ధనస్సును ఎత్తడం కాదు కదా, దాన్ని కనీసం కదిలించలేకపోయారు. ఆ సమయాన విశ్వామిత్రుడు రామునికి అనుజ్ఞనివ్వగా రాముడు ముందుకు వచ్చి శివధనస్సును వినయంతో చేతిలోకి తీసుకొని ఎత్తి విల్లు ఎక్కుపెట్టగా అది విరిగిపోయింది. ఆ శబ్దం ఆకాశాన్ని తాకింది. అది కేవలం ధనస్సు విరిగిన శబ్దం కాదు, అది ధర్మ విజయం సాధించిన శబ్దం. సీత రామునిపై చూపు వేసిన మొదటి క్షణం. ఆ ధనస్సు విరిగిన క్షణంతోనే సీత రాముని వైపు చూసింది. సీతకు అర్థమైంది, అతడే నా స్వామి, నా జీవిత సారం అతడే అని. రామునికి సీత చూపు మౌనంగా ప్రేమను కలిగించింది. మొదటి చూపులోనే ఇద్దరి ఆత్మలు ఒకటయ్యాయి. కళ్యాణానికి సిద్ధం. జనక మహారాజు సంతోషంతో దశరథునికి సందేశం పంపగా దశరథుడు అయోధ్య నుండి తన కుటుంబంతో సహా మిథిలాకి వచ్చాడు. తీర్థయాత్రలా మారింది మిథిలా నగరం. వేదమంత్రాల శబ్దం, వాద్యాల నాదం, గాంధర్వుల గానం, స్త్రీల తాళాలు, పిల్లల నవ్వులు, మొత్తం మిథిలా నగరం స్వర్గంలా మారిపోయింది. కళ్యాణ ఘట్టం, శ్లోకాల మధ్య శాశ్వత బంధం, వేదమంత్రాల మధ్య అగ్నిదేవుని సాక్షిగా వశిష్ఠ మహర్షి చేతుల మీదుగా సీతారాముల వివాహం జరిగింది. ఇయం సీతా మమం సుత సాహ ధర్మచారిణీ తవ ప్రతిచ్చైనం భద్రం తే పానిం గృహ్ణీష్వ పానినా. ఈ శ్లోకం విన్నప్పుడు సీత రాముని చేతిని తన చేతితో పట్టుకుంది. భయంతో కాదు, విశ్వాసంతో. ఆమె భవిష్యత్తు ఆయన భుజాలపై ఆధారపడి ఉంది. ఆయన జీవిత మార్గంలో ఆమె ధర్మంగా మారింది. సీతారాములు దేవతల ఆశీర్వాదాల మధ్య కలిసిన శక్తి మరియు శాంతి. ఈ కళ్యాణం ద్వారా 2 శక్తులు కలిశాయి. శ్రీరాముడు ధర్మానికి ప్రతీక, సీత భక్తికి ప్రతీక. ఈ కళ్యాణం కేవలం ఒక మానవ వివాహం కాదు, ఇది భక్తి మరియు భగవంతునికి మధ్య బంధం. ఇది జీవుడు మరియు పరమాత్మకి మధ్య ప్రేమ కథ.
ఇది ప్రకృతి మరియు పురుషునికి మధ్య శాశ్వత కలయిక. ఈ కళ్యాణం చేసిన, చూసిన, విన్న జన్మ ధన్యం. జై శ్రీరామ్. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఇలాంటి మరిన్ని వీడియోలు చూడడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.